ఈ మధ్యకాలంలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నందుకు దాని నివారణ నిమిత్తం ఎమ్మెల్యే గారు ఏదైతే గతంలో రోడ్ సేఫ్టీ మీద ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్లను కలిపి ఎన్హెచ్ వాళ్ళు కానీ, ఆర్ఎన్బి వాళ్ళు కానీ, పోలీస్ శాఖ కానీ, ట్రాఫిక్ కానీ, ఆర్టీఓ గారు కానీ మరియు మున్సిపాలిటీ తరఫున మేము కానీ అందరం కలిసి కోఆర్డినేషన్ మీటింగ్ ఒకటి పెట్టుకొని ఈ ప్రమాదాలు నివారించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కడెక్కడ జంక్షన్ల దగ్గర లైటింగ్ ఏర్పాట్లు కానీ, డివైడర్లు కానీ, బ్లింకర్స్ కానీ, బారికేడ్స్ కానీ, కాషన్ బోర్డ్స్ కానీ, జీబ్రా క్రాసింగ్ దగ్గర అయ్యే ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా ఒక డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని చేయాలని ఒక 10 రోజుల గడువు పెట్టుకొని ఎక్కడ నీడ్ ఉంది అనే దాని మీద ఈరోజు డిస్కషన్ చేసి ఎన్హెచ్ వాళ్ళు ఆల్రెడీ డివైడర్స్ కొన్ని ఏర్పాటు చేయడం జరిగింది, లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరియు ఇంకా చాలా ఎక్కడెక్కడైతే పాయింట్స్ ఉన్నావో, ఎక్కడెక్కడైతే ఆ స్పాట్స్ ఉన్నావో ఆ స్పాట్స్ అన్ని కూడా యాక్సిడెంట్ స్పాట్స్ అన్ని కూడా పాయింట్అవుట్ చేసి అక్కడ మనం ప్రమాదాలు నివారించడానికి ఏమేమి చర్యలు తీసుకున్న దాని మీద ఈ మీటింగ్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎస్పీ గారు వచ్చారు, మరియు కమిషనర్ గారు, డిఎస్పీ గారు, ఆల్ డిపార్ట్మెంట్స్, ఏఈలు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా హాజరయ్యారు. ఈరోజు గతంలో మేము పెట్టిన మీటింగ్కు ఈ రోజు వరకు ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ మళ్ళీ 10 days తర్వాత 11th or 12th మీటింగ్ పెట్టుకోవాలని ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ మీటింగ్ కండక్ట్ చేసినాం. చాలా అన్ని డిపార్ట్మెంట్స్తో మాట్లాడి డివైడర్స్ ఎక్కడెక్కడ వేయాలనే దాని మీద ఒక క్లారిటీ వచ్చింది, లైటింగ్ ఏం చేయాలో క్లారిటీ వచ్చింది. మున్సిపల్ పరిధిలో మేము చేయాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇమీడియట్గా చేయడానికి, ఫండ్ రిలీజ్ చేయడానికి దానికి కూడా మేము సానుకూలంగా ఉన్నామని చెప్పడం జరిగింది. వాటన్నిటికీ మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత ఏ విధమైన చర్యలు తీసుకున్నామనే దాని మీద మీడియా మిత్రులకు తెలియజేస్తాం. ప్రజలు సురక్షితంగా ఉండవలసిందే మా బాధ్యత. కాబట్టి షాప్స్ కూడా ఎన్ని గంటలకు క్లోజ్ చేయాలి, ట్రేడ్ లైసెన్స్లో ఏముంది, బార్లు, రెస్టారెంట్ ఎన్ని గంటలకు క్లోజ్ కావాలి, చిన్నపిల్లలకు వాహనాలు నడపడానికి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కౌన్సిలింగ్, మేజర్ అయితే కానీ బండ్లు ఇవ్వకూడదు, మైనర్లకు బండ్లు ఇస్తున్నారని చెప్పి దాని మీద కూడా స్ట్రిక్ట్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అని కానీ ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మన మామ్నార్ కార్పొరేషన్ పరిధిలో నియోజకవర్గంలో ప్రతి ఒక్క కుటుంబం సురక్షితంగా ఇంటికి చేరుకునేటట్లుగా రోడ్స్ సేఫ్టీగా ఉండాలి. దాంతోపాటు అవేర్నెస్ ప్రోగ్రామ్ వాళ్ళు కూడా జాగ్రత్త పడాలి, వాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి. ఈ రకరకాల బండ్లు, బైకర్స్ ఏవైతుందో వాళ్ళకి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలి. హెవీ వెహికల్స్ ఉన్నాయి వాటికి కూడా రేడియం స్టిక్కర్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పి ప్రమాదాలు నివారించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలను కూడా కూలంకుషంగా డిస్కస్ చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా దాని మీద కూలంకుషంగా చర్చ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ మళ్ళీ 10 days తర్వాత కూర్చొని ఇంప్లిమెంట్ ఏమైనాయి, ఏమేమి చేసినాము, ఏం చర్యలు తీసుకున్నాము, ఎక్కడైతే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడ లైటింగ్ లేదు, అన్నిటి మీద కూడా మేము ఈరోజు చర్చ చేసుకున్న దాని మీద అప్డేట్స్ అన్ని కూడా మళ్ళీ 10 days తర్వాత ఇస్తాం. యుద్ధ ప్రతిపాదికన ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి, అందరూ కూడా మామ్నార్లో హ్యాపీగా ఉండాలి, ఈ యాక్సిడెంట్లను నివారించాలనే దాని మీద మేము అందరం కూడా కష్టపడి వాటన్నిటిని కూడా నివారించే ప్రయత్నం చేస్తున్నాం. 10 days తర్వాత పూర్తి వివరాలతో మళ్ళీ మీడియా ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.